వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి దారి తప్పిపోయిన ఒక భక్తుడు తనని రక్షించమని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే వరాహ స్వామి కనిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఒకానొక కాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక భక్తుడు కాలినడకన తిరుపతికి బయలుదేరతాడు. అయితే ఆ భక్తుడికి తిరుమల ఆలయానికి చేరే దారి తెలియకపోవడంతో కనిపించిన వారినల్లా అడిగి ఆఖరికి తిరుపతికి చేరుకుంటాడు. అయితే అప్పటికే సాయంత్రం అవ్వడంతో త్వరగా స్వామివారి దర్శనం చేసుకోవాలని పరుగున కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు. అలా ప్రయాణించిన కొంతసేపటికి చీకటి పడడంతో దారి తప్పి అతి భయంకరమైన శేషాచలం అడవుల్లోకి చేరుకుంటాడు. ఇలా ఎంత దూరం నడిచినా స్వామివారి ఆలయం కనిపించకపోవడంతో ఒక్కసారిగా భయం వేస్తుంది. ఆ అడవిలో తిండి నీరు లేక అలసైపోయి అవస్థలు పడుతూ ఉంటాడు. అప్పుడే అడవిలో భయంకరమైన క్రూర మృగాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ మృగాల అరుపులకు భయపడిన ఆ భక్తుడు ఏడుస్తూ ఆ అడవిలో ఎటు వెళ్లాలో తెలియక ఒక నున్నని పెద్ద బండరాయి మీద కూర్చొని ఆపద ముక్కులవాడ, నీ దర్శనం కోసం వచ్చి దారి తప్పి అడవిలో ఇరుక్కుపోయాను. ఓ వెంకటేశ్వర, పిలిస్తే పలికే దైవం అంటారే నిన్ను, నువ్వే నన్ను కాపాడ